రాష్ట్రంలో సన్న బియ్యం ధరలు దిగి వస్తున్నాయి. వరి, సన్న రకాల సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తూ ఉండడంతో వాటి సాగు ఉత్పత్తి భారీగా పెరిగింది. మార్కెట్లో సన్నబియ్యం సమృద్ధిగా దొరుకుతూ ఉండడంతో ధరలు గణనీయంగా తగ్గుతున్నాయి. ఒక్క తెలంగాణలోనే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ దీని ప్రభావం పడిందని బియ్యం ఎగుమతిదారులు చెబుతున్నారు. బోనస్కు ముందు రాష్ట్రంలో ప్రీమియం రకం సన్నబియ్యం ధరలు కిలోకు 60 నుంచి 70 వరకు ఉండేవి. ప్రస్తుతం 50 నుంచి 55కు లభిస్తున్నాయి. ఫైన్ రకం 55 నుండి 60 ఉండేవి. ఇప్పుడు 43 నుండి 48కి దొరుకుతున్నాయి. ఇవి హోల్సేల్ మార్కెట్ ధరలు. రకాన్ని బట్టి గతంలో కంటే కిలోకు 10 నుండి 15 వరకు తగ్గాయి. రిటైలర్లు మాత్రం కిలోకు 5 నుండి 8 వరకే తగ్గిస్తున్నారు. ధాన్యానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఏ గ్రేడ్కు 2320 రూపాయలు, సాధారణ రకానికి 2300. తెలంగాణ ప్రభుత్వం సన్న ధాన్యానికి 500 బోనస్ కలిపి 2820 రూపాయలకి రైతుల నుంచి కొనుగోలు చేసింది. 2024 ఖరీఫ్ సీజన్ నుంచి దీన్ని అమలు చేస్తోంది. బోనస్ ప్రకటనతో రాష్ట్రంలో సన్నాల సాగు 2023 ఖరీఫ్తో పోలిస్తే 2024 ఖరీఫ్లో 50% పైగా పెరిగింది. ఆ మేరకు దిగుబడి వృద్ధి చెందింది. 2023-24 ఖరీఫ్లో మొత్తం 144.80 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. 2024-25లో మొత్తం ధాన్యం దిగుబడి 145.56 లక్షల టన్నులు. ఇందులో సన్నధాన్యం 88.39 టన్నులు కాగా దొడ్డు ధాన్యం 57.17 లక్షల టన్నులు. దిగుబడి ఎక్కువ వచ్చిన ఫలితంగా మార్కెట్లోకి సన్న బియ్యము భారీగా పెరిగి ధరలు తగ్గుతున్నాయి. ప్రతి సీజన్లో తెలంగాణ నుంచి పొరుగు రాష్ట్రాల మిల్లర్లు, వ్యాపారులు పెద్ద మొత్తంలో సన్నధాన్యం కొనుగోలు చేస్తుంటారు. సన్నాల సరఫరా పెరగడంతో ఆ రాష్ట్రాల్లోనూ ధరలు తగ్గాయని రైస్ మిల్లర్లు చెబుతున్నారు. ధరలు తగ్గడానికి ఇతర కారణాలు కూడా కొంత ప్రభావం చూపుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్, ఒడిశా, బీహార్ వంటి రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి సన్నబియ్యం వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం భారత్ బ్రాండ్ పేరుతో సబ్సిడీ బియ్యం విక్రయాన్ని కొద్ది నెలల క్రితం ప్రారంభించడం కూడా కొంత ప్రభావం చూపుతుందని అంటున్నారు.